కేసీఆర్ పొలిటికల్ కెరీర్ పై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ అంశంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్ మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరు ఉన్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికైనా ఉంటుందా అధ్యక్ష? మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు. తెలంగాణ ద్రోహి నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది? అందుకే నేను అంటున్నా ఒక అజ్ఞానివని అంటా అన్నా. అందుకే మిమ్మల్ని నేను అహంకారివని అంటా అన్నా. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా.